నేను జక్కంపూడి ధర్మశాస్త్ర ఆలయం నుంచి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఇది మనకి విజయవాడ నుంచి 5 కిలోమీటర్ దూరంలో మనకి శ్రీ ధర్మశాస్త్ర జక్కంపూడి ధర్మశాస్త్రగా వెలిసిన శ్రీ జక్కంపూడి ఆలయం అనేది ఉంది. సో ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే, మనకి శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్లో ఏ విధంగా అయితే ఉంటాయో దానికి మక్కిగా కొలతల దగ్గర నుంచి ఆ యొక్క విశిష్టత నుంచి మొత్తం కూడా మనం అక్కడ నుంచి దీన్ని ఇక్కడ తీసుకొచ్చి మనకి 2016లో ఈ గుడిని హిమాస్వామి అధ్యక్షతన కమిటీ మెంబర్స్ మన శివయ్య స్వామి, మల్లయ్య స్వామి గారు ఇలాంటి వాళ్ళందరూ కలిసి కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. విశిష్టత ఏంటంటే, అసలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జనవరి 14న మనకి శబరిమలలో జ్యోతి దర్శనం అనేది ఉంటుంది. ఇంకెక్కడ జ్యోతి దర్శనం ఉండదు. కానీ మనకి ప్రకృతి సిద్ధంగా వెలిసిన మనకి స్వామి నుంచి ఎదురుగా మనకి జ్యోతి దర్శనం కూడా మన జనవరి 14న యాజ్ ఇట్ ఈజ్ మీకు జ్యోతి దర్శనం శబరిమలలో ఎలాగైతే జరుగుతుందో ఎదురుగా మనకి ఒక ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసి ఉన్న కొండ మీద మనకి జ్యోతి దర్శనం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. స్వామి జనవరి 14న సాయంత్రం 6:45 ప్రతి ఒక్కళ్ళు వచ్చి జ్యోతి దర్శనం చేసుకొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కాగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను స్వామి. సో ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ అది కొంచెం ఇబ్బంది కావచ్చు, కానీ ఓన్ వెహికల్స్కి వచ్చిన వాళ్ళకి మాత్రం అసలు ఈ ట్రిప్ అనేది మీ జీవితంలో మీరు మర్చిపోలేరు. అంత మంచి ప్రశాంతమైన వాతావరణం స్వాములు, ఒక మంచి పుణ్యక్షేత్రం చూసామన్నా మంచి ఫీల్ తోటి మీరు వెళ్తారు. అది కాక ఏంటంటే, అయ్యప్ప స్వామి అంటే జనరల్గా అందరూ దర్శించుకోవచ్చు స్వామి. సో కొంచెం నిష్టగా ఉండాలి, అంతే, ఏం లేదు. స్వామికి ఏం కావాల్సింది అంటే, స్వామి నిష్టా గరిష్ఠుడు అంటాం కదా, నిష్టగా ఉండాలి. నేనేమి మీకు ప్రవచనకర్తని ఎలాంటి కాదు స్వామి. నేను రియల్గా మీలాంటి ఒక భక్తుడినే. స్వామికి ఒక 13 సార్లు నేను మాల వేసుకొని, ఇది 14వ స్వామి నేను అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం. నేను నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ ధర్మశాస్త్ర ఈ టెంపుల్ స్వామి, సో అందుకని చెప్పేసి మీకు ఈ ఆలయ విశిష్టత ఏంటంటే, కొలతలు కానీ మొత్తం మక్కిగా మీకు అలాగే ఉంటాయి. సో ఇందులో ఏంటంటే, శ్రీ ధర్మశాస్త్ర అంటేనే చాలా ధర్మమైన దేవుడు ఫ్రెండ్స్ స్వామి అయ్యప్ప స్వామి. ఎందుకంటే మీరు ధర్మంగా ఇక్కడికి వచ్చి కోరుకుంటే కనుక ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది స్వాములారా. సో దీనికి మీరు జనరల్గా మనకి అయ్యప్ప స్వామి గుడి అంటే కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి. ఏంటంటే, ఓన్లీ అయ్యప్ప స్వాములు మాత్రమే వెళ్ళాలి అని చెప్పి ఒక ఒపీనియన్ స్వాములు. కానీ ఏంటంటే, నిజంగానే కదా, అయ్యప్ప స్వాములు మాత్రమే వెళ్ళాలని కాదు, అది శబరిమలకు మాత్రమే నిష్టగా ఉండి స్వాములు, మాలల్లో లేని దీక్షలో లేని స్వాములైనా కానీ ఎవరైనా కూడా శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్కి రావచ్చు స్వాములు. సో వచ్చి మీరు జన్మ ధరించుకోవచ్చు. ఎందుకంటే శ్రీ ధర్మశాస్త్ర అంటేనే మీరు ధర్మంగా కోరుకునే కోరిక ఏదైనా సరే ధర్మంగా ఉండాలి స్వామి.